మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం చూడవచ్చు. కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారం అసలు ఏంటి, ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి, ఆ కేసుకు సంబంధించినటువంటి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఎందుకోసం కేసు నమోదు చేశారు అనే దాని మీద ప్రస్తుతం మనం ఒకసారి గమనిస్తే చాలా క్లియర్గా కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 31A ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఇంకొకటి 13(2)తో పాటు ఐపీసీ సెక్షన్ 409, 120B కింద కూడా ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. కేటీఆర్ను A1గా చేరుస్తూ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో దాఖలు చేసినటువంటి మొత్తం ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాసేపటి క్రితమే బయటికి రావడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ కీలకమైనటువంటి విషయాలన్నింటినీ మనం బయట చెప్పబోతున్నాము. ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిధులను పూర్తిగా కూడా కేటీఆర్ దుర్వినియోగపాలు చేశారు అనేటటువంటి సెక్షన్ కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ కంపెనీ అయినటువంటి ఎఫ్ఈఓ అనేటటువంటి సంస్థకు హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించింది. 45 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ అనేటటువంటి సంస్థకు హెచ్ఎండిఏ 45 కోట్ల రూపాయలు చెల్లించింది అంటూ కూడా ఇందులో ప్రధానంగా పేర్కొన్నారు. కేబినెట్ హోదా లేదా ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఈ మొత్తం చెల్లింపులన్నీ కూడా జరిగాయి. ఆర్బీఐ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా అందాయి. అదేవిధంగా కూడా అనధికారికంగా లావాదేవీల కోసము అప్పటి తెలంగాణ గవర్నమెంట్ 8 కోట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటిని కూడా చెల్లించింది అనేటటువంటి విషయాన్ని కూడా పొందుపరిచారు. అధికార దుర్వినియోగానికి కేటీఆర్ అదే దర్శకత్వం వహించిందని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎక్స్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు అనేటటువంటిది అందులో పొందుపరచడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము ఒకటి అరవింద్కు సంబంధించినటువంటి అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డేట్ 6/1/2024 తేదీన వచ్చినటువంటి దీంట్లో కూడా అరవింద్ కుమార్కి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ ఫార్ములా ఈవెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జరిగినటువంటి పూర్తి స్థాయి కుట్ర ఏదైతే ఉందో దానిపైన కూడా వివరాలు అయితే ఆరాధిస్తారు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ ద్వారా కూడా ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, నోటీసులు అందుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇప్పుడు నమోదైనటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లకు సంబంధించి ఏ క్షణంలోనైనా సరే కేటీఆర్ను అరెస్ట్ చేసే ఆ రైట్స్ వచ్చేసి ఏసీబీ అధికారులకు ఉన్నాయి. సో A1గా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్, సో ఒక బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నప్పటికీ కానీ A1, A2, A3 ఈ మూడు కూడా చాలా కీలకమైనటువంటి అక్యూజ్డ్స్గా వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు చేర్చారు. కాబట్టి ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా ఏసీబీ అధికారులు వితిన్ 24 అవర్సా లేకపోతే 48 అవర్సా రేపా ఇల్లుండా ఏ క్షణంలోనైనా సరే దీని మీద కేటీఆర్కి, అరవింద్కి, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసు సర్వ్ చేసే అవకాశం ఉంది. ఎక్కువ శాతం వీళ్ళ ముగ్గురులో ఎక్కువ శాతం కేటీఆర్కే నోటీసులు ఇస్తారు, లేదంటే మాత్రం A3, A2కు వాళ్ళిద్దరికీ కూడా ఇచ్చినప్పటికీ కానీ పక్కాగా A1 కేటీఆర్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది. అక్యూజ్డ్ 1గా ఆయన పేరు చేర్చారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనమైనటువంటి క్రైమ్ న్యూస్గా మనం చూడొచ్చు. ఎందుకు అనుకుంటే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ మీద కేసు నమోదవుతుంది, నా మీద ఖచ్చితంగా కూడా కేసులు పెడతాడు, జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అనేటటువంటి మాటలను పదే పదే కేటీఆర్ చెప్తూ వచ్చాడు. ఆయన చెప్తూ వచ్చినట్టుగానే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. పూర్తిగా కూడా హుసేన్ సాగర్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల కూడా అంటే సుమారు ఒక 2-2.5 కిలోమీటర్కి సంబంధించి 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్రమాలు జరిగాయి. ఏమాత్రం కూడా అనుమతులు తీసుకోకుండా జరిపినటువంటి ఈ లావాదేవీలకు సంబంధించి కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటటువంటి మాటని అప్పట్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పూర్తిగా కూడా కేసు కూడా ఇప్పుడు నమోదు చేసింది. కాబట్టి నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీజీ డైరెక్టర్ జనరల్ కూడా రంగంలోకి దిగుతారు. ఎందుకంటే పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కేటీఆర్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. కాబట్టి ఆయన సమక్షంలోనే పూర్తిగా కూడా విచారణ జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్కు సంబంధించి కేటీఆర్ను విచారించేటటువంటి క్రమంలో
నేపథ్యంలోనే ఉండబోతున్నటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఒకటి ప్రధానంగా కూడా ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఎవరైతే కంపెనీతో డీల్ మాట్లాడుకున్నటువంటి మొత్తం డీల్ అంతా కూడా ఎవరి ద్వారా కూడా ఈ డీల్ జరిగిన తర్వాత ఏదైతే ఎవరి అనుమతి తీసుకొని అంటే 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే చెల్లింపులు జరిగాయో ఆ చెల్లింపులలో కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సుమారు 8 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లింపులు చేసింది. అంటే ఒక కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం మీరు చెల్లింపులు చేయాలి కాబట్టి అది చెల్లించేశారు. కానీ అంతకంటే ముందు ఎవరు ఈ మొత్తం డీల్ అంతటిని కూడా చేసింది, దీని వెనుక బిహైండ్ ఉన్నది ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయి వివరాలు ఆరాధించినప్పుడే ఇదంతా కూడా ఇప్పుడు బయటికి రాబోతుంది. కేటీఆర్ మీద అయితే ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ కేటీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైనా ఉన్నారనుకుంటే కేటీఆర్. సో కేటీఆర్, హరీష్ రావు, కవిత. సో ఇలా ఉన్నటువంటి వీళ్ళ చుట్టూనే ఇప్పుడు కేటీఆర్ వరకు కూడా టార్గెట్ వెళ్ళింది. ఖచ్చితంగా కూడా ఎఫ్ఐఆర్ కూడా కేటీఆర్ మీద నమోదైంది. ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఈ కేసుతో పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఇక పైన అనే విధంగా కూడా రాజకీయాలు ఉండే అవకాశం ఉంది. అయితే మధు ఇప్పుడు A1గా కేటీఆర్ని చేర్చారు. అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా 4 కేసులు నమోదు చేశారు. సో కేటీఆర్ పై కూడా ఏదైతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా ఏసీబీ ఆరోపిస్తుంది. అలాగే పక్క ఆధారాలతో కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. సో ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకునే అవకాశం ఉందంటారు కేటీఆర్? ఇక్కడ ఒకటి లీగల్గా ఒకటి ప్రకారం ఉంది. ఏదైనా ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదైనప్పుడు ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తి నా మీద కేసు నమోదైంది కాబట్టి పలానా పోలీస్ డిపార్ట్మెంట్, అది ఏసీబీ అయినా సరే, సిఐడి అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, ఎవరైనా సరే ఒక కేసు నమోదు చేశారు కాబట్టి అందులో ఆ కేసులో A1గా నన్ను చేర్చారు. ఇదంతా కూడా దీనికి సంబంధించి పొలిటికల్గా జరుగుతున్నటువంటి డ్రామా అనే మాటను వాళ్ళు ఖచ్చితంగా చెబుతూనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అలిగేషన్ చేస్తుందో ఏసీబీ అధికారులు పొందుపరిచినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఇప్పటికే కేటీఆర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఏ కోణంలో అంటే ఆయన ఏ కోణంలో అరెస్ట్ చేయాలని చూస్తున్నారో అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు కూడా దాన్ని వెంటనే చేసి దానికి ఆపోజిట్గా అంటే వీళ్ళు చెప్తున్నటువంటి దానికి మా దగ్గర ఉన్నటువంటి వివరాలు ఇవి అనేటటువంటి వాటిని అందులో పొందుపరిచి బెయిల్ అడిగే అవకాశం ఉంది. వన్స్ అది బెయిల్ అడుగుతారా లేకపోతే కేటీఆర్ దానికంటే అంటే విచారణకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడానికంటే ముందే బెయిల్ కోసం వెళ్తారా లేకపోతే కేసుకు సంబంధించి కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా ఇదంతా కూడా వితిన్ 24 అవర్స్ బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి వ్యవహారం మనం చూసుకుంటే మాత్రము కేసు అయితే నమోదయ్యింది. కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది ఏసీబీ. నమోదు చేయడమే కాకుండా ఆయనను A1గా కూడా చేర్చారు. A1గా చేర్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగంలో ఈయన పాల్పడ్డారు అనేటటువంటి పదాన్ని అక్కడ చేర్చారు కాబట్టి ఖచ్చితంగా కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. అంటే ఇంకా బెయిల్ పొందడానికి వీలు లేనటువంటి సెక్షన్లు కూడా పొందుపరిచారు కాబట్టి వన్స్ కోర్టుకు వెళ్ళినా లేకపోతే కోర్టుకు సంబంధించి ఏదైతే వాదనలు ఉన్నాయో వాదనలన్నీ పూర్తయినా సరే ఎటువంటి నిర్ణయం రాబోతుంది కోర్టులో ఒకవేళ దీనికి సంబంధించి సహకరించాలి పోలీసులు ఎవరైతే ఉన్నారో అంటే ఏసీబీ అధికారులకు సహకరించాలని చెప్పేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు, అది కూడా ఉంది. కానీ అదంతా కూడా సెకండరీ. కానీ ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మాత్రము ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. కేటీఆర్కి అయితే నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా కూడా కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ప్రధాన కార్యాలయంకి వచ్చి అటెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి.